హలో అందరికీ. చాలా సింపుల్గా వంట కూడా రాని వాళ్ళు ఈజీగా చేసుకునే ప్రాసెస్లో ఇవాళ చికెన్ ఫ్రై అయితే చేసి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకి చికెన్ ఫ్రై వచ్చేసి కొంచెం చికెన్ పకోడీలా ఉంటుంది. టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు ఒకేలా తినలేం కదా. మా ఇంట్లో వచ్చేసి వారానికి 3-4 సార్లైనా ఖచ్చితంగా చికెన్ ఉంటుంది. అందుకే ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్గా చేస్తూ ఉంటాను. చికెన్ శుభ్రంగా కడుక్కొని ఉప్పు పసుపు వేసుకొని మనకు వీలైనంతసేపు ముక్కలకి బాగా పట్టించాలి. చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం డీప్ ఫ్రైకి పోసినట్టు ఆయిల్ అయితే ఎక్కువగానే పోయాలి. మనకి ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయిల్ అయితే సపరేట్గా తీసుకోవచ్చు. అయితే ఈ ఫ్రై అంతా మీడియం మంట మీదే చేసుకోవాలి. పెద్ద మంట పెడితే లోపల పచ్చిగా ఉంటే పైన ముక్కలు మాడిపోతాయి. మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఆయిల్లో వేయగానే వెంటనే కదపకూడదు. ఎందుకు కలిపామనుకో మళ్ళీ చికెన్ అంతా బాండీకి అంటుకుపోతుంది. 2-3 నిమిషాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత అప్పుడు చికెన్ బాగా ఫ్రై చేసుకొని చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ అంతా సపరేట్ చేసుకొని ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త ఫ్రై అవ్వగానే కారం వేసుకొని సిమ్లో పెట్టుకొని 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకి చికెన్ పకోడీ లాంటి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోద్ది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.